ముంబై మహానగరాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు 5గురు ప్రాణాలు కోల్పోయారు. రాయ్గఢ్, పాల్ఘర్, పూణే జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ముంబైతో పాటు రాయ్గఢ్, పాల్ఘర్, పూణే జిల్లాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. రాయ్గఢ్లో ముంబై గోవా నేషనల్ హైవే నీట మునిగింది. దీంతో వందలాది వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయ్గఢ్లో పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వాళ్లను కాపాడడానికి భారీ సహాయక చర్యలు చేపట్టారు. ముంబై ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది. బాంద్రాలో భారీ వృక్షాలు కుప్పకూలాయి. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కూలిన చెట్ల కింద ధ్వంసమైన కార్లను తొలగించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముంబై, థానే, పాల్ఘర్, పూణే, సతారా ఘాట్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాయ్గఢ్, రత్నగిరి, నాసిక్ ఘాట్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాయ్గఢ్ జిల్లా ఖోపోలీలోని జెనిత్ జలపాతం దగ్గర అకస్మాత్తుగా వరద ఉధృతి పెరగడంతో 100 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. గమనించిన విహారీ ఠాకూర్ వాడి గ్రామస్తులు సమయస్ఫూర్తితో తాడుల సాయంతో వాళ్లందరినీ సురక్షితంగా రక్షించారు. ఇటు తానే ముంబ్రాలోని సెయింట్ మేరీస్ పాఠశాల ప్రహారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. పక్కనే పార్క్ చేసిన 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమవగా ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రతిపక్ష నేత షాను పఠాన్ సూచనతో మున్సిపల్ సిబ్బంది శిథిలాలను తొలగించారు. ఉత్తరాదిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో 15 విమానాలను దారి మళ్లించారు. జైపూర్, లక్నోకు ఈ విమానాలను డైవర్ట్ చేశారు. బలమైన ఈదురుగాలులు వీచడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఢిల్లీ శివార్లలోని నోయిడా, గురుగ్రామ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.